ఇంకా కొత్తగా పోయేదేం లేదు. మీ మాట కాదని లేక పెళ్లి కొప్పుకున్నాను చూడండి, అది నేను చేసిన తప్పు. అన్నం పెట్టు. ఇప్పుడు కాదు, ముందు పనులు చెయ్యి, ఆ తర్వాత అన్నం పెడతాను, సరేనా? సరే. చూసావుగా, కాపురం చేయటం లేదంటే అందరూ నన్ను ఎలా చూస్తున్నారో. ఎలా చూసినా అందరూ సంజయ్కే ఫేవర్ గా. సంధ్య ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, అసలు తన పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఆ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటేనే సంజయ్ దొరుకుతాడు, లేదంటే ఏం చేయలేం. ఇప్పుడేం చేయాలి ఉషా? ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి అడుగు వేయలేం బద్రి. ఎందుకంటే విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. ఈ ప్రాబ్లం వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా ఎర్లీగా వచ్చింది. పర్లేదు, నేను విడాకులు కావాలని అప్రోచ్ అవుతాను. మీ అత్తయ్య కూడా కావాలని అంటున్నారు కదా, వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. అది వెంటనే జరిగే పని కాదు, దానికి టైం ఉంటుందని లాయర్ చెప్పారు. ఈ టైంలో సంధ్యను పట్టుకోవాలి. మీ అత్తయ్య ఊరుకుంటుందంటావా? వాళ్ళని ఎలా ఆడించాలో మా అమ్మ నేను చూసుకుంటాం. ఈలోగా నువ్వు సంధ్య గురించి ఎంక్వైరీ చెయ్యి. అలాగే. ఏంటి బావా, ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు? నీతో మాట్లాడాలి రఘు. ఇంటికే రావాల్సింది కదా బావా. ఆ ఇంటికి నేను రాలేని పరిస్థితి, అలాగే నిన్ను మా ఇంటికి పిలవలేని పరిస్థితి. మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నన్ను నువ్వు, నిన్ను నేను అర్థం చేసుకోవడం కాదు రఘు, మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. నిన్న ఆ రోజు తొందరపడి ఒక మాట అన్నాను, కానీ ఆ రోజంతా నిన్నన్నందుకు నేను బాధపడుతూనే ఉన్నాను. కానీ నీకు సారీ చెప్పకుండానే నన్ను అర్థం చేసుకొని పిలవగానే వచ్చావు. దాందే ఉంది బావా. ఆ రోజు నువ్వు అన్న మాటకి నేను బాధపడ్డా, ఆ తర్వాత ఆలోచిస్తే నీ తప్పేం లేదనిపించింది. అదే ఆ ఆలోచనే అటు ఆ ఇంట్లోనూ ఇటు ఈ ఇంట్లోనూ కరువైపోయింది రఘు. ఆడాళ్ళు ఎలాగో అర్థం చేసుకునే స్థితి దాటిపోయి పంతాలు ఈ గొలు పెంచుకున్నారు. కనీసం పిల్లలైనా అర్థం చేసుకుంటారంటే అదే లేదు. తొందరపడి జీకే కేసు పెట్టడం ఒక తప్పు అయితే, దాన్ని అడ్డం పెట్టుకుని సంజయ్ని వేధించడం మరో తప్పు. నేనెంత చెప్పినా వింటలేదు బావా. రేఖ కూడా వాడిని మూర్ఖంగా సపోర్ట్ చేస్తోంది. నేను నిజంగా తెలుసుకుంటే వాడిని అడ్డు తెప్పించడం ఒక పెద్ద పనేం కాదు. ఇంట్లో ఉండే వాడు పోస్ట్ తీయించగలను. ఆ విషయం నీకు తెలుసు. తీయించే బావా, అప్పుడు గాని బుద్ధి రాదు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఎందుకు ఊరుకోవాలి? కానీ ఆ తప్పు చేస్తే నష్టపోయేదెవరు? నా మేనల్లుడేగా. ఈరోజు ఆవేశంతో నేను ఏం చేసినా అది వాడి భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆగుతున్నాను. వాడు తొందరపడ్డాడని నేను తొందరపడకూడదు కదా రఘు. వాడెవడి మాట వింటలేదు బావా. దండం దశగుణం భవేత్ అంటారు కదా, మాటలతో లొంగని వాడికి అదే కరెక్ట్. లేదు రఘు, ఇవేవీ కాదు. వీటి వల్ల మన రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరుగుతాయే కానీ తరగవు. దీనికి ఏదో పరిష్కారం, వేరే ఏదో ఆలోచించాలి. చివరకు రేఖ కూడా అంత మూర్ఖంగా మాట్లాడుతుందంటే ఇదంత తేలిగ్గా సాల్వ్ అయ్యే సమస్య కాదు. స్నేహ చెప్పేదానిలో నిజం లేకపోలేదు. రేఖ ఉషల బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తోంది. రఘు, నేను నువ్వు కలిసి దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి. లేదంటే
ఇప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. అసలు రేఖలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? గౌరీ విషయంలో అంత పెద్ద నిర్ణయం తీసుకున్న మనిషి నిన్ను గౌరీకే దక్కేలా చేయడం కోసం అందర్నీ వదిలి వెళ్ళిపోయేంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి నాతో ఎందుకలా మాట్లాడింది? అసలు దీనికి మూలమేంటో తెలుసుకుని అది సరిచేయాలి. తెలిసిపోయింది బావా. ఏంటది? ఏంటో చెప్తాను, కాదు చేసి చూపిస్తాను. నువ్వు ఇంటికెళ్ళి బావా. అనుకున్న మాటలు, జరిగిన సంఘటనలు అన్నీ మర్చిపోయి ఓ పక్కన పెట్టి మన రెండు కుటుంబాలు ఒకటి కావాలి. నువ్వు తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటే నేనే తీసుకుని వెళ్తాను. వాళ్ళు డైవర్స్ నోటీస్ పంపించారని తిండి తిప్పలు మానేసిన దానివి మీ అన్నయ్య మన ఇంటికి వచ్చి ఉషని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటే నువ్వేం చేశావు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఉషని ఇక కాపురానికి పంపించవా? ఎల్లకాలం నీతో పాటు ఇక్కడే ఉంచుకుంటావా? ఇప్పుడు నేనేం చెప్పినా మీ ఇద్దరూ అర్థం చేసుకోలేరు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు సంధి దొరకాలి. ఏం చేయడానికైనా ఇది సమయం కాదు. ఈ రోజు మీ ఇద్దరికి ఉషా నేను తప్పు చేసినట్టు కనిపించినా సంధ్య దొరికిన రోజు ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది. గౌరీ విషయంలో అందరం ఓడిపోయాం. కనీసం గౌరీ కూతురికైనా సరైన న్యాయం చేయాలి. చేస్తాను. తాళం వేసినట్లుందేంటి? ఉష ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉంటానన్న మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు? బావా, బావా, చెల్లమ్మా, సంజయ్ రండి. నా చేయి వదలండి నాన్న. రఘు, చెప్తాను బావా. ఇదిగో మీ కోడలు, మీకు అప్పచెప్తున్నాను.
ఇక నుంచి మీతోనే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది, మీరు చెప్పినట్టే వింటుంది. మీరు గీసిన గీత దాటదు, దాటితే ఊరుకోవద్దు. మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. కొడతారో తిడతారో మీ ఇష్టం. చివరికి చంపేసినా కూడా ఎందుకు ఏమిటని నేను అడగను. డాడీ, ఏంటి మీరు చేస్తుంది? నన్ను ఇక్కడికి బలవంతంగా నోరు మోయ్. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఈ ఇంట్లోనే. నీకు అత్తైనా అమ్మైనా ఆవిడే. రఘు, ఏంటి తొందరపాటు పనులు? అసలు తనని తీసుకొస్తున్నట్టు రేఖతో చెప్పావా? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలి? అవసరం లేదు బావా. చాలా ఆలస్యం చేశాను. ఇప్పటికే నా తండ్రిగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నాను. సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలన్నావు కదా బావా. ఇదే పరిష్కారం. ఎందుకంటే జరిగిన విషయాలన్నిటికీ కారణం ఇదిగో నా కూతురు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? తప్పంతా నాదే అంటారేంటి? ఖచ్చితంగా నీదే. ఎందుకంటే సంజయ్ గాని మీ అత్తయ్య మావయ్య గాని సంజయ్ నెక్కించి పెళ్లి చేద్దాం అనుకోలేదు. నువ్వే వెంటపడి ఏడ్చి మరీ సంజయ్ని పెళ్లి చేసుకున్నావు. కాపురం చేయకుండా వాడిని మోసం చేశావు. నీ వల్లే మన రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. చూడు, ఇక నుంచి ఇదే నీ ఇల్లు. నీకు చావైనా బతుకైనా ఇక్కడే. గుర్తుపెట్టుకో. ఆ మాట అనడానికి నీకేం అధికారం ఉంది? చెప్పు రఘు, నా కూతుర్ని నేను లేని టైంలో ఎందుకు తీసుకునొచ్చావు? అది నేను ఇక్కడ ఉండను అంటుంటే ఇక్కడే చావాలని ఎలా డిసైడ్ చేస్తున్నావు? ఉషా, నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నేనే డిసైడ్ చేస్తాను. ఏంటి మాట్లాడితే నాకేం అధికారం ఉంది అంటున్నావు? నాకు ఉంది. నేను దాని కన్న తండ్రిని. ఏ కాదంటావా? ప్రూవ్ చేసుకోమంటావా? రఘు ప్లీజ్ ఆవేశపడు. ఆగు బావా. ఇప్పటిదాకా నోరు మూసుకున్నాను కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇకనైనా నోరు తెరిచి మాట్లాడి. అసలు నీ ప్రాబ్లం ఏంటే? పెళ్ళైన ఆడపిల్ల కాపురం చేదా? అలాంటప్పుడు పెళ్ళి నువ్వు చేసుకుంది, వాడి జీవితం ఎందుకు నాశనం చేసింది? అలా అడగండి అన్నయ్య. ఆయన ఎలా అడగాలో నువ్వేం చెప్పాల్సిన పని లేదు. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు.
ఏ నీ కొడుకు మంచివాడు కాదు అంటుంటే నువ్వు నమ్ముతున్నావా? నీ కొడుకు చెప్పింది నువ్వు నమ్ముతున్నప్పుడు నా కూతురు చెప్పింది నేనెందుకు నమ్మకూడదు? అలాంటి వాడితో కాపురం చేయాల్సిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. రావే వెళ్దాం. ఆగు రేఖ, నేను దాని తండ్రిగా చెప్తున్నాను. ఉషను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు. తండ్రివనే విషయం 25 ఏళ్ల ముందు గుర్తొచ్చుంటే బాగుండేది రఘు. దీన్ని పెంచడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. విషజ్వరాలొచ్చి చచ్చిపోతుందో బతుకుతుందో అని రాత్రింబగళ్ళు కాపలాగా కూర్చుంది నేను, నువ్వు కాదు. దాన్ని స్కూల్కి తీసుకెళ్ళింది నేను, చదివించింది నేను. ఈడొచ్చిన ఆడపిల్లకేసి కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పింది నేను, నువ్వు కాదు. నేను లేను అంటే ఏ పరిస్థితుల్లో లేనో నీకు తెలీదా? నీ పరిస్థితుల్ని నేను కాదనలేదు. నువ్వు రాలేదని తప్పు పట్టట్లేదు. నా బిడ్డ విషయంలో నాకు మాత్రమే హక్కుంది అని అంటున్నాను. నీ పాటికి నువ్వు ఇక్కడ వదిలేసి వచ్చేస్తావు. రేపు ఇదేదైనా చేసుకుంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరా 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 చెప్పండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ? నవమాసాలు మోశాను, 22 ఏళ్లు పెంచాను. ఇంకో 20 ఏళ్లైనా నేను భరిస్తాను. ఎందుకంటే నా బిడ్డ నాకు భారం కాదు. గొడవ చేసి పెళ్లి చేసుకుంది, కాపురం చేయడం లేదు అంటున్నారే కానీ అంత ఇష్టపడి పెళ్లి చేసుకుని ఎందుకని కాపురం చేయడం లేదు అని ఒక్కరైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే ఆ అవసరం ఎవరికీ లేదు. కానీ నేను కన్న తల్లిని, నేను ఆలోచిస్తాను. ఇంకొకసారి దయచేసి ఇలాంటి పనులు చేయకండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో మీకు చెప్పారు కదా, నేను ఏం చేయాలో అదే చేస్తాను. నువ్వు రావే. రేఖ, రేఖ నా మాట విను. రేఖ, స్నేహ, బావా, మీరు బాధపడకండి. రేఖ గురించి నీకు తెలుసుగా బావా, దాని కోపం చాలా ఎక్కువ. కోపంలో ఏదేదో మాట్లాడుతోంది. నేను ఇంటికెళ్ళి దాంతో మాట్లాడి ఉషని కాపురానికి పంపిస్తాను, సరేనా? అవసరం లేదన్నయ్యా. ఇంత జరిగాక ఇంకా ఏ నమ్మకంతో చెబుతున్నారన్నయ్యా? వద్దు.
బలవంతంగా ఏ మనిషి చేత ఏ పని చేయించలేం. రేఖ చెప్పింది కరెక్ట్. నా కొడుకుని నేను నమ్ముతాను. నేను మొదటి నుంచి ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను. ఎందుకంటే వాడి మీద నాకున్న నమ్మకం అలాంటిది. ఈ రోజు నా కన్న బిడ్డల ముందు నువ్వు అసలు తండ్రివేనా, నీకే అధికారం ఉంది అని అడిగించుకున్నానంటే ఎవరి వల్ల? మర్యాదగా షర్ట్ వదలు. వదలండ్రా. షర్టు వదలను, ఈ కేసు వదలను. నీలాంటోడు ఇక్కడ ఉంటే లాభం లేదురా. పదరా. రే జీకే జీకే